ఫ్రెండ్స్, ఇలా ఉన్న మీ ఫొటోస్ని ఇలా 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 ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవడం చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఇలా మొదటిగా వచ్చిన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్లో Reel24 అని సెర్చ్ చేయండి. మొదటిగా వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు డౌన్లోడ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ముందుగా ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కింద మనకి టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. కావాలంటే కొంచెం సైడ్లని క్రాప్ చేసుకోండి, కొంచెం లైట్గా ఇలా క్రాప్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇవ్వండి. ఇలా కిందన పక్కకు వెళ్తే యాడ్ ఫోటో అని వస్తుంది. ఇక్కడ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఫుల్ పిక్, మీకు నచ్చిన ఎవరి ఫోటోనైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ పిక్ క్లిక్ చేసి పైన యాడ్ పైన క్లిక్ చేశాను, ఇలా యాడ్ అయింది. సో కింద మీకు రిమూవ్ బీజీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది, సింపుల్గా చేస్తుంది. ఇలా మీరు ఫోటోని ఇక్కడికి పెట్టి కరెక్ట్గా హెడ్ ఇలా డ్రాగ్ చేయండి కిందకి. ఇలా మీకు ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి, ఇలా పెట్టేసేయండి. ఇంకా మీ ఫోటో ఇక్కడ ఉన్నట్లే ఉంటుంది కొంచెం మనకి, ఎందుకంటే ఇది క్రియేట్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఇలా సెట్ చేసుకోవచ్చు. సింపుల్ బ్యాక్గ్రౌండ్, ఇది చాలా బాగుందని వీడియో చేశాను. ఈ విధంగా మీరు ఎవరి ఫోటోనైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ బాయ్ది డిలీట్ చేస్తాను. కింద యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఒక గాల్ది తీసుకొని చూపిస్తాను, ఒక అమ్మాయి తీసుకొని చూపిస్తాను. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేశాను. కింద రిమూవ్ ఈజీ క్లిక్ చేశాను, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. మీకు కావాల్సిన సైజులోకి ఈ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. ఇలా ఇంకా కావాలంటే పెద్దగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పైన రైట్ మార్క్ ఇవ్వండి, అయిపోతుంది. ఇలా కిందకి వెళ్ళండి. డ్రా అనే బటన్లో 3 డాట్స్ సేవ్ ఇమేజ్ మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. చూశారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.